మా దోస్తు గారు ఒకడు బండి కొనుక్కొచ్చిండు, నువ్వు ఇప్పుడు ఆ బండి కొనుక్కొచ్చి నాకు ఏడదేవాళ్ళు రా అంటే ఆ ఎడ్ల బండి అమ్మి పైసలు ఇచ్చేసి, లేకపోతే ఆ కింద ఉన్న 10 గుంటలు ఆ దగ్గర అమ్మి నైనా పైసలు నాకు అవన్నీ సంబంధం లేదు. కొంతమంది మూర్ఖులు తయారయ్యారు, తల్లిదండ్రులు సస్తే 5 లక్షలు వస్తాయి, అది కూడా తయారయ్యారు. ఇట్లా తయారైన యువత ఖరాబ్ అయింది. కానీ 22 ఏళ్ళ యువత వెస్టీజ్ అవకాశాన్ని తీసుకుంటే సంవత్సరం కాలేదు, 23 సంవత్సరాలు నడుస్తుంది. కానీ ఇతని ఇన్కమ్ ఎంత ఉంది అంటే 70+. 70,000 నాయన పైసలు ఈ బండి కొనుక్కుంటా కాదు, ఏమన్నావు నువ్వు వెస్టీజ్ నుంచి? క్రీటా SX 20 lakhs వర్త్. 20 లక్షల కారు కొన్నాడు, క్రేటా కారు కొన్నాడు. ఆ కారు ఏడుంది? బయట ఉంది, చూడు, తొంగి చూడు, అతను బ్లాక్ కలర్ కారు బయట ఉంది. అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే ఎంతసేపు ఉన్నారా, బస్సోరా పో, బస్సో పో, ఏదో జోలు చెప్తానో వెళ్ళిపోతున్నాం. డిసైడ్ అయితే జీవితం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఈ అబ్బాయి ఉన్నాడు, ఎంత నీ ఏజ్? 18 సంవత్సరాలు ఉంది. శివ యాదవ్ పేరు. ఈ బిజినెస్ని తీసుకున్నది వీళ్ళ నాయన బస్ కండక్టర్, బస్ డ్రైవర్. మాకెక్కడో టీంలో మన లీడర్ ఎవరో పోయి ప్లాన్ చెప్తే ఆయన దగ్గరికి వెళ్తే, బస్ డ్రైవర్ నా బిజినెస్ ఓ రోజు చేసా, ఓ రోజు మంతా వద్దు, నాకు 40,000 వస్తాయి అన్నాడు ఆయన. 40,000 ఎట్లా సరిపోతావా నీకు అని లెక్కలేసి చెప్తే, ఓ అమ్మో నిజంగా భయం అవుతుంది నాకు, నేను జాయిన్ అయితే పడ్డాను. జాయిన్ అయ్యి వాళ్ళ నాయన ఇప్పుడు ఈ బిజినెస్ నుంచి ఆల్మోస్ట్ 50,000-60,000 ఇన్కమ్ సంపాదిస్తుండు. మా పిల్లగానికి 18 ఏళ్ళు పడంగానే జాయిన్ చేద్దాం సార్ అని 18 ఏళ్ళు పడితే 6 నెలల ముందు ఈ పిల్లోని జాయిన్ చేసినాం. ఈ వెస్టీజ్లో డైమండ్ డైరెక్టర్ అనే లెవెల్కి వచ్చింది. ఇప్పుడు ఈయన ఇన్కమ్ ఎంత అడుగుదాం ఒక విషయం. మీ ఇన్కమ్ ఎంత? హైయెస్ట్ ఇన్కమ్ 84,132 రూపీస్. 84,000 చిల్లర ఉన్నది ఈయన ఇన్కము. వీళ్ళ నాయన ఆల్రెడీ కారు కొన్నాడు, అదే కారు ఇప్పుడు నేను నడుపుతున్నాడు. 18 ఏళ్ళ పిల్లోడితో పని అయింది. ఇప్పుడు ఈయన చూడండి, హరిశంకర్. ఈయన మాకు తెలిసిన వ్యక్తి కాడు, దోస్తు కాడు, దొంగ ఎవరు కాదు. జిరాక్స్ సెంటర్లో పోయి మా జిరాక్స్ సెంటర్కి వచ్చి కాగితాలు జిరాక్స్ తీసుకొని బయటకు వస్తుంటే, ఏం తమ్ముడు గిన్ని పేపర్లు పట్టుకొని పోతున్నావు అని అడిగితే ఏం చేయాలన్నా మా సంపూర్ణులు ఎంఫార్మసీ స్టూడెంట్ ప్రాక్టికల్ కోసం మీకు ఎన్ని కథలు వేయాల్సి వస్తుందనా అన్నాడు. మరి ఇంకా ఎన్ని రోజులు అవుతావా, నీ తోటలంతా పైసలు సంపాదిస్తున్నారు, ఇక చూడు ఈ పిల్లగాడు 18 ఏళ్ళకి గింత సంపాదిస్తుండు అని చెప్పిన ఒక ఆయన చూపించి, ఓ అమ్మ ఏం బిజినెస్ అన్నది అన్నాడు. బిజినెస్ అయితే అయినాడు, వెళ్ళిపోయాడు, ఇంకా కనవలేదు. సంవత్సరం తర్వాత నా ఇన్కమ్ 80,000 రూపాయలు ఉన్నప్పుడు పోయి నా ఇన్కమ్ 1,86,000 ఇన్కమ్ వచ్చినప్పుడు వచ్చిండు. సంవత్సరం పోయిండు, తర్వాత వచ్చిండు. ఎవరు నా ఫోటో పంపిస్తే, అరే ఈయననే నాకు ప్లాన్ చెప్పింది, ఈయన కాడనే జాయిన్ అయినా, నా నెంబర్ ఉందో లేదో జరాకు ఫోన్ చేస్తే నెంబర్ కూడా ఉందని చెప్పి మళ్ళీ వచ్చి జాయిన్ అయిన బిజినెస్లో 25 సంవత్సరాలు హరిశంకర్.